10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025లో ఫిజికల్ సైన్స్ పేపర్లో అత్యంత సులభంగా 12 మార్కులు సాధించే అద్భుతమైన ప్లాన్ చెప్తాను, గమనించండి. సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్, 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 12A ప్రశ్న డయాగ్రామ్ లైట్ చాప్టర్ నుంచి వస్తుంది. 12B డయాగ్రామ్ యాసిడ్ బేస్ నుంచి వస్తుంది. ఇందులో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఇందులో 4 డయాగ్రామ్ వివరించడం జరిగింది ఈ వీడియోలో. 13వ ప్రశ్న యూఎస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్ యాసిడ్ బేస్ నుంచి వస్తుంది. దీనికి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇదే వీడియోలో వివరించడం జరిగింది. 14వ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లైట్ చాప్టర్ నుంచి వస్తుంది. దీనికి సంబంధించి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం వీడియోలో దాదాపు 12 ప్రశ్నలు ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. కేవలం ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా మీరు 12 మార్కులు సులభంగా సాధించవచ్చు. గమనించండి. సో దీంట్లో మనకు లైట్ సంబంధించి కాన్కేవ్ మిర్రర్ అడగవచ్చు. కాన్కేవ్ మిర్రర్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ గమనించండి, మనం కాన్కేవ్ మిర్రర్ ముందు 6 పొజిషన్ దగ్గర మనము ఆబ్జెక్ట్ని ఉంచవచ్చు. ఎలా అంటే గమనించండి, మనకి ఇక్కడ రెఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి సి, ఎఫ్ అండ్ పి అని. సో మనం అటువైపు నుంచి కనుక వస్తే చాలా దూరంగా ఒక ఆబ్జెక్ట్ మనం ఉంచితే, అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే మనం అనంత దూరం అంటాం దాన్ని ఇన్ఫినిటీ అని. రెండవది సికు జస్ట్ అవతల అంటే బియాండ్ సి. రెండో పాయింట్ వచ్చేసి బియాండ్ సి మన దగ్గర ఉంచుతాము. తర్వాత ఇలాగే వస్తే ఆన్ సి, దాని తర్వాత పాయింట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్యలో, తర్వాత ఆన్ ఎఫ్, తర్వాత బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో ఈ 6 పొజిషన్లో మనం ఆబ్జెక్ట్ని ఉంచి ఆ ఆబ్జెక్ట్ ఎలాంటి ఇమేజ్ ఏర్పరుస్తుంది, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి, వీటిని సులభంగా గుర్తుంచుకుంటే మనకు దీని నుంచి 4 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దాన్ని ఎలా సులభంగా గుర్తుంచుకోవాలని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే, సో ఇన్ఫినిటీ దగ్గర ఈ విధంగా ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర వస్తే, so they coincide on F. As a result, image is formed on F. So image is formed on F. So image size ఎలా ఉందంటే diminished, very point size image ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ diminished అని రాస్తాం. ఎలాంటి ఇమేజ్ అంటే, సో ఇట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టగలం కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్ అని అంటాము. అలాగే ఇన్వర్టెడ్ ఇమేజ్, ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో రియల్ అని రాస్తాం. సో గమనించండి, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఎఫ్ మీద ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ పాసిబుల్. ఆపోజిట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడు చూడండి, ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, ఎఫ్ మీద ఏర్పడింది. అలాగే ఆబ్జెక్ట్ని ఎఫ్ మీద ఉంచితే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, ఆన్ ఎఫ్ ఉంది కదా, ఇక్కడ ఆన్ ఎఫ్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఎఫ్, image is formed at infinity. So at infinity, రివర్స్ కూడా పాసిబుల్. చూడండి ఎలా ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఎన్లార్జ్. ఇమేజ్ సైజ్ ఎన్లార్జ్డ్. ఇమేజ్ ఎలా ఉంటుంది, సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. గమనించండి. సో సెకండ్ దగ్గర రండి. ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర మనం ఆబ్జెక్ట్ పెట్టాము. నెక్స్ట్ పాయింట్ ఏమి, రెఫరెన్స్ పాయింట్ మనకు బియాండ్. సో బియాండ్ సి దగ్గర మనము క్యాండిల్ ఈ విధంగా ఉంచవచ్చు, బియాండ్ సి. సో బియాండ్ సి దగ్గర మనం ఉంచితే సి అండ్ ఎఫ్ మధ్య ఏర్పడుతుందని మనము గమనించాలా. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. బియాండ్ సి బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్య మనకు ఇమేజ్ ఏర్పడుతుందని గమనించాలి. ఎలా ఉంది ఇమేజ్, చిన్నగా ఉంది అంటే డిమినిష్డ్ ఇమేజ్. ఇమేజ్ నేచర్ మీరు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని మనము చెప్పవచ్చు. తర్వాత ద సేమ్ ఈజ్ రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. బియాండ్ సి పెట్టినది ఎక్కడ ఏర్పడింది, బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఏర్పడింది. మళ్ళీ బిట్వీన్ సి అండ్ ఎఫ్ మధ్య మనం ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎలా పడుతుంది, బియాండ్ సి ఏర్పడుతుంది. ఇది రివర్స్ రాసేయండి. బిట్వీన్ సి అండ్ ఆబ్జెక్ట్ పెడితే ఎక్కడ ఏర్పడుతుంది, బియాండ్ అని రాయొచ్చు.
ఇమేజ్ చూడండి ఎలా ఉంటుంది, ఇమేజ్ ఎన్లార్జ్ ఇమేజ్ అక్కడ ఏర్పడుతుంది. తర్వాత ఇమేజ్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది, సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో మనకు రెండు చేసాం, ఇంకా రెండు దానికి రివర్స్ కూడా పాసిబుల్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఆన్ సి మీద కనుక మనం ఆబ్జెక్ట్ నుంచి ఎక్కడ పడుతుందంటే దానికి రివర్స్ కిందనే ఎగ్జాక్ట్లో సేమ్ అంతే సైజులో మనకు ఇమేజ్ ఏర్పడుతుంది. ఆన్ సి వచ్చేసి ఇమేజ్ పొజిషన్ ఆన్ సి పైన పెడితే దాని కిందే సి ఏర్పడుతుంది, అంతే సైజులో ఏర్పడుతుంది, సేమ్ సైజ్ సేమ్ రియల్లో. ఇవన్నీ కూడా తెర మీద పట్టుకోగలం కాబట్టి ఇవన్నీ రియల్ ఇమేజెస్, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అని మనము గుర్తుంచుకోవాలా. సో సింపుల్ గుర్తుంచుకోండి, ఆల్ దీస్ ఆర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ బికాస్ ఆల్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్. వాటిని మనం తెర మీద పట్టుకోవచ్చు. చివరి చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్య ఉంచినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద మిర్రర్ లోపల వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక్కటి మనం ఎక్సెప్షన్లో, మిగిలినవన్నీ కూడా మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని గుర్తుంచుకోవాలి. చూడండి, బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఇమేజ్ పొజిషన్ ఇన్సైడ్ ద ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది అప్పంటే ఎన్లార్జ్డ్, చాలా పెద్దగా ఏర్పడుతుంది. ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, నిటారుగా ఉంటుంది, మరియు ఇది వర్చువల్ ఇమేజ్ అని చెప్తాం మనం. సో ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఈ ఒక కేసు తప్ప మిగిలిన అన్నీ కూడా రియల్ ఇమేజెసే, వాటిని మనం తెర మీద పట్టవచ్చు. ఆబ్జెక్ట్ మనం బిట్వీన్ ఎఫ్ అండ్ పి మధ్య ఉంచినప్పుడు అది ఇన్సైడ్ ద మిర్రర్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధానంలో మనం గుర్తుంచుకోగలిగితే మనకు ఎలా అడుగుతాడు ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటే, మధ్యలో ఆ క్యారెక్టరిస్టిక్స్ని మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఖాళీలు వదిలి మన దాన్ని టేబుల్ని ఫిలప్ చేయమని అడుగుతాడు. సో ఈ విధానంలో మనము గుర్తుంచుకున్నట్లయితే సులువుగా 4 మార్కులు సాధించే అవకాశం ఉంది. చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. సో కాన్వెక్స్ లెన్స్ మనం ముందు కూడా వి కెన్ ప్లేస్ ఆబ్జెక్ట్ అట్ 6 డిఫరెంట్ పొజిషన్స్, 6 స్థానాల్లో ఉంచవచ్చు. చూడండి, ఇక్కడ మనము 2F1 ఉంది, ఇక్కడ 2F1, ఇక్కడ F2 ఉంది, ఇక్కడ 2F2 అనుకోండి. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ అంటే 2F1 కంటే చాలా దూరంగా ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్. చూడండి ఈ రే ఎలా వస్తుంది, సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, సో ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ F2. సో ఇమేజ్ పొజిషన్ వచ్చేసి ఆన్ F2. ఇది ఎలాంటి ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందంటే వెరీ డిమినిష్డ్, అంటే పాయింట్ సైజ్గా ఉంటుంది, ఇది డిమినిష్డ్. సో ఈ నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ బికాజ్ ఇట్ కెన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్ ఆర్ హోల్డ్ ఆన్ ద స్క్రీన్. రియల్ ఇన్వర్టెడ్. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే మనము కాన్కేవ్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి దాదాపు అలాగే ఉంటాయని మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ కూడా అలాగే ద రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ఉంచినప్పుడు F2 మధ్యపై ఏర్పడింది, F2 పైన మనం ఆబ్జెక్ట్ ఉంచితే ఇన్ఫినిటీ వద్దకు వెళుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజస్థాన్ ఆన్ F1 మనం ఆబ్జెక్ట్ పెడితే అక్కడ F1 మీద పెడితే ఏమవుతుందంటే ఇన్ఫినిటీ దగ్గర వెళ్తుంది. చూడండి, ఇన్ఫినిటీ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ చిన్నగా ఉంటుంది, అంటే మీ ఎన్లార్జ్ ఇమేజ్, ఎన్లార్జ్. సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో సెకండ్ వన్ చూడండి, బియాండ్ 2F1 అంటే 2F కంటే జస్ట్ ముందు దూరంగా 2F1 పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇమేజ్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ F2 అండ్ 2F2. సో ఎక్కడ ఏర్పడుతుందంటే బిట్వీన్ F2 అండ్ 2F2 ఏర్పడుతుంది. సో ఎలా ఉంటుంది ఇమేజ్ అంటే డిమినిష్డ్, చిన్నగా ఉంటుంది. సేమ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అలాగే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2F1, 2F మీద పెట్టినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ 2F2. సేమ్ సైజ్ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఫార్మ్డ్ ఆన్ 2F2. ఆన్ 2F2 సేమ్ సైజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక్కడ గమనించండి,
when object is placed on 2f2 formed between f2 and 2f2. Reverse is also formed. మనం f2 and 2f1 and 2f మనం మధ్య పెట్టినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది అంటే బియాండ్ 2f ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది బియాండ్ 2f ఏర్పడుతుంది. ఎలా ఉంటుందంటే ఇది ఎన్లార్జ్డ్, దీనికి ఆపోజిట్ అని చెప్పాము మనం, ఎన్లార్జ్డ్. ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్. గమనించండి ఇక్కడ చివరిది మనము వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ o, f1కు మరియు o మధ్య ఉంచినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది దాని ఇమేజ్ పొజిషన్ అంటే ఇటువైపు ఇన్ ద సేమ్ సైడ్, మీరు దీని లోపల ఏర్పడుతుంది సేమ్ సైడ్, ఇటువైపు ఏర్పడుతుంది సేమ్ సైడ్ ఏర్పడుతుంది. ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందంటే ఎన్లార్జ్డ్, ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎరెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో మనకు దానికి లెన్స్ లోపల కనిపిస్తుంది, ఆ ఇమేజ్ లెన్స్ లోపల కనిపిస్తుంది, ఇటువైపు ఏర్పడుతుందని మనము చెప్తాము. సో మీరు కాన్కేవ్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా బై కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజెస్ వాటి క్యారెక్టరిస్టిక్స్ చాలా సులభంగా గుర్తుంటాయి. ఈ రెండు కూడా మనం సులభంగా గుర్తుంచుకోవడం ద్వారా 4 మార్కులు పొందే అవకాశం ఉంది. సో నెక్స్ట్ గమనించండి. సో ఇది ఇప్పుడు చెప్పినది డీటెయిల్గా అక్కడ రాయడం జరిగింది. సో పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఎలా ఉంటుందో, తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో వీటిని గుర్తుంచుకుంటే మనకు ఎలాంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ ఆర్ కాలం ఇచ్చేసి మధ్యలో గ్యాప్స్ ఫిలప్ చేసి వాటిని ఫిలప్ చేయమని అడుగుతారు ఈ ప్రశ్న. సో ఇంకా లైట్కి సంబంధించి మరొక ముఖ్యమైన టాపిక్ అంశం ఏమిటప్ప అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ బేస్డ్ ఆన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనకు ఒక టేబుల్ ఆర్ కాలంలో కొన్ని మెటీరియల్ మీడియంస్ ఇస్తాడు, వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని అతి సులభంగా ఎలా రాయాలో, వాల్యూ చూస్తేనే ఎలా గుర్తుపట్టాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుంచుకోండి, మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా వచ్చేసి n = c/v. సో n = c/v. ఇక్కడ మనకు చూసే అర్థమవుతుంది n అండ్ v ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. వెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ హై, the refractive index of the medium is less. సో n ఎక్కువగా ఉంటే v తక్కువగా ఉంటుంది, v తక్కువగా ఉంటే n ఎక్కువగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే n వాల్యూ ఎక్కువగా ఉంటుందంటే దాన్ని డెన్సర్ మీడియం అంటాము, n వాల్యూ తక్కువగా ఉందంటే దాన్ని రేరర్ మీడియం అంటారు. ఇక్కడ మనం ఒక సింపుల్ నేను సెంటెన్స్ రాస్తాను. హై n వాల్యూ, less speed of light, denser medium. గుర్తుంచుకోండి, హై n వాల్యూ ఉంటే అది దాంట్లో లెస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది, అది డెన్సర్ మీడియం అని చెప్తాం. దీనికి ఆపోజిట్ లో n వాల్యూ ఉంటే హై స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్తాం, అది రేరర్ మీడియం చెప్తాం. సో ఇది ఒక్క సెంటెన్స్ కనుక మీరు గుర్తుంచుకుంటే యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. ఇప్పుడు గమనించండి, విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్, విచ్ వన్ ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అండ్. సో రేరర్ అంటే ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ అయితే చాలా తక్కువగా ఉంటుందో, n వాల్యూ ఏదైతే తక్కువగా ఉంటుందో దట్ ఈజ్ వెరీ రేరర్ మీడియం అని చెప్తాం. ఇక్కడ గమనించండి, ఎయిర్, ఐస్, రూబీ, బెంజిన్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన విలువలు అన్నిటికంటే తక్కువ విలువ ఉండేది ఏది? సో air is having very less n value, hence it is rarer medium. So the answer is air. So let's come to the second question. In which material medium is light velocity more? వీటిలో వెలాసిటీ ఆఫ్ లైట్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ఏదైతే రేరర్ మీడియం ఉంటుందో, ఏదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటుందో దానిలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనము చెప్తాం. ఇక్కడ చూడండి, ఎయిర్, ఇది కూడా ఆన్సర్ వచ్చేసి ఎయిర్. ఎయిర్ వాల్యూ n వాల్యూ చాలా తక్కువ ఉంది కాబట్టి దాంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ చాలా
వేగంగా ప్రయాణిస్తుంది, ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సో వాట్ హ్యాపెన్స్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ఐస్ టు బెంజిన్? సో ఐస్ నుంచి బెంజిన్కి లైట్ వచ్చినప్పుడు అది లైట్కు ఏం జరుగుతుంది అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఇలా చూసినట్లయితే మనము ఇది ఐస్ అనుకుందాం, ఇది బెంజిన్ అనుకుందాం. సో వెన్ లైట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐస్ టు బెంజిన్, ఇది డెన్సర్ మీడియం కదా. ఐస్ అనేది రేరర్, ఎందుకంటే 1.31 లెస్ వాల్యూ ఉంది, 1.50 ఎక్కువ వాల్యూ ఉంది. ఇది రేరర్, ఇది డెన్సర్. ఇక్కడ చూడండి, లైట్ అనేది ఐస్ నుంచి బెంజిన్కి వచ్చినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్ ద నార్మల్, ఈ నార్మల్ వైపు బెండ్ అవుతుంది. మనం దీనికి ఆన్సర్ వచ్చేసి లైట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ అని రాస్తే దీని ఆన్సర్ సరిపోతుంది. సో చివరి క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్? సో మనకు ఫార్ములా చెప్పాను N=C/V అని. మనకేమి ఇచ్చాడు ఇక్కడ? ఎన్ వాల్యూ, బెంజిన్ యొక్క ఎన్ వాల్యూ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ లైట్, వి నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడు ఏమవుతుంది? V=C/N అవుతుంది. C అంటే మనకు తెలుసు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ సెంటీమీటర్ బై ఎన్ వాల్యూ 1.5. సో 1.5 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి 2 × 10⁸ మీటర్/సెకండ్. సో దీని యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్ మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇది ఒక్క సెంటెన్స్ మీరు గుర్తుంచుకోండి, దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేస్తారు. అది దాంతోపాటు ఈ యొక్క ఫార్ములాని N=C/V అనే ఫార్ములాను గుర్తుంచుకోండి. చూడండి, హై ఎన్ వాల్యూస్ లెస్ స్పీడ్ ఆఫ్ లైట్, దట్ ఈజ్ డెన్సర్ మీడియం. లో ఎన్ వాల్యూ హై స్పీడ్ ఆఫ్ లైట్, రేరర్ మీడియం అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ రే డయాగ్రామ్ సంబంధించి చూడండి. సో మన ఇక్కడ రే డయాగ్రామ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన 6 రే డయాగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించిన 6 డయాగ్రామ్స్ ఉన్నాయి. 6 పొజిషన్లో ఆబ్జెక్ట్ పెట్టవచ్చు కనుక ఈ రెండింటిని మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా వీటిలో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ స్టడీ చేయండి. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇది సో విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రే డయాగ్రామ్? ఈ రే డయాగ్రామ్లో లెన్స్ ఏది వాడే అంటాడు. సో మధ్యలో లెన్స్ ఉంది కాబట్టి మనం చూస్తేనే అర్థమైంది, ఇట్ ఈజ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్. సో రెండో చూడండి, వేర్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, ఇది ఆబ్జెక్ట్ మనకు తెలుసు. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ పాయింట్ ఫ్రమ్ వేర్ ఆల్ ద ఇన్సిడెంట్ రేస్ ఆర్ కమింగ్. యారో మార్క్ చూడండి, ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇది. సో ఏబి అనేది మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అది బిట్వీన్ 2F1 అండ్ F1, బిట్వీన్ 2F1 అండ్ F1 మధ్య ఆబ్జెక్ట్ ఉంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్? ఇమేజ్ ఎక్కడ పడింది? సో A', B' ఇస్ ద ఇమేజ్. సో ఇమేజ్ని ఎలా గుర్తుపట్టగలం మనము? సో ఇమేజ్ ఈజ్ ఎ పాయింట్ ఫ్రమ్ టు వేర్ ఆల్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ కోయిన్సైడ్. అక్కడ రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి దట్ ఈజ్ ఇమేజ్. చూడండి, దట్ ఈజ్ A', B'. ఎక్కడ ఏర్పడింది? అది బియాండ్ 2F2 దగ్గర మనకు ఇమేజ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్? ఇది ఇమేజ్ A', B' అనేది మనకి ఇమేజ్ ఎలా ఉంది? ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్దగా ఉంది, ఎన్లార్జ్డ్. సో ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంది కాబట్టి ఇది ఇన్వర్టెడ్. సో ఇమేజ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో మనం ఆబ్జెక్ట్ని చూసి అది ఎంత దీనికంటే పొడవుగా ఉంటే ఎన్లార్జ్డ్ అంటాం, చిన్నగా ఉంటే డిమినిష్డ్ అంటాము. సో తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇట్ కెన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్, దట్స్ వై ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్ అని చెప్తాం. సో గమనించండి, ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ కనుక చేస్తే సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అన్ని డయాగ్రామ్లు మీ విధంగా గుర్తించేటట్లు నేర్చుకోండి. మీరు కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన 6 డయాగ్రామ్ నేర్చుకోండి. బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించిన 6 డయాగ్రామ్ నేర్చుకున్నట్లయితే మీరు సులభంగా 4 మార్కులు పొందే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మిర్రర్స్ సంబంధించి ఒక 4 మార్క్ క్వశ్చన్, చాలా సులభం. ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఫోకల్ లెంత్ అండ్ రేస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ గివెన్. సో దెన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఫోకల్ లెంత్ Fకు
ఎగ్జాక్ట్ డబుల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఈ వాల్యూస్ను డబుల్ చేయడము, రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూస్ దీనిలో సగం చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా దీని ఆన్సర్ చేయవచ్చు. చూడండి, ఫోకల్ లెంత్ ఎఫ్ మనకు తెలుసు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ R/2 అని మనకు తెలుసు, లేదా R ఈజ్ ఈక్వల్ టు 2F అని తెలుసు. కాబట్టి R వాల్యూ ఎలా ఉంటుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎఫ్కు డబల్ ఉంటుంది. సో 50 సెంటీమీటర్స్ అంటే ఇది 30 సెంటీమీటర్స్. సో 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది 25 సెంటీమీటర్స్ అంటే సి వచ్చేసి డబల్ 50 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించండి, రేడియస్ కర్వేచర్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదు సగం ఉంటుంది అంటే 10 సెంటీమీటర్స్. ఇక్కడ గమనించండి, ఇది 60 సెంటీమీటర్స్ ఉందంటే ఇది 30 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం సులభంగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు. యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్. ఇది యాసిడ్ బేసిస్ పాఠం నుంచి వస్తుంది. ఇందులో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, రైట్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా ఆర్ వాషింగ్ సోడా, రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ పిఓపి లాంటి ప్రశ్నలు కానీ, లేదా అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH వాల్యూ ఇన్ డైలీ లైఫ్ అని కానీ, వై డస్ ఎ మిల్క్ మ్యాన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇన్ టు ద మిల్క్ అని కానీ, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దీనిని యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అని అంటారు. మొదటిది, రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అనే ప్రశ్న ఇచ్చినప్పుడు ఎలా రాయాలో చూద్దాం. బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. ముందుగా హౌ డస్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రిపేర్డ్ అనే విషయాన్ని చూద్దాం. ప్రిపరేషన్. When calcium hydroxide is treated with chlorine, bleaching powder is formed. సో దీనికి కావాల్సినది ఏమిటంటే CaOH ట్వైస్, దీన్ని స్లాక్ లైమ్ అని అంటారు. Cl2తో చర్య జరిపినప్పుడు CaOCl2 ప్లస్ H2O ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ని ఎలా రాయాలో, సులభంగా ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను, గమనించండి. సో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ అనే పదంలోనే నేను దీని గురించే చెప్తాను. మొట్టమొదటిది 3 వర్డ్స్ అండర్లైన్ చేయండి. BOD. సో ఈ BOD అనేది మీరు గుర్తుంచుకోగలిగితే యూజెస్లో BOD అనే పదాలు, సో వి డిరైవ్డ్ ఫ్రమ్ బ్లీచింగ్ పౌడర్. దీని నుంచి ఎలా సులభంగా రాయాలో నేను చెప్తాను చూడండి. సో మొదటిది యూజెస్ ఏమిటంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బ్లీచింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లైనెన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ ఇన్ వాష్డ్ క్లాత్స్. సో ద ఫస్ట్ యూజ్ ఈజ్, it is used as a bleaching in paper industry, in textile industry and washed clothes అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నేను సింపుల్గా ఈ విధంగా రాస్తాను. బ్లీచింగ్ కాటన్, వుడ్ పల్ప్, అండ్ వాష్డ్ క్లోత్స్. సో మొదట బ్లీచింగ్ పౌడర్లో ఉండే మొదటి వర్డ్ రాశాం. తర్వాత రెండవది, ఇట్ ఈజ్ ఓ మీన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ. నేను షార్ట్ నోట్స్ రాస్తాను, మీరు కావాలంటే దీన్ని సెంటెన్స్ ఫామ్స్లో ఫుల్ ఫామ్ సెంటెన్స్తో మీరు రాయిస్తే ఇంకా బాగుంటుంది. సో మూడవదిగా నేను చెప్పాను బ్లీచింగ్లో BOD, చివరిగా D అని చెప్పాను. D మీన్స్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ఇన్ కిల్లింగ్ జెమ్స్. డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్. సో నేను షార్ట్ నోట్స్ రాశాను, మీరు దీన్ని ఉపయోగించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో గమనించండి,
OD అని గుర్తుంచుకోండి. బ్లీచింగ్ ఇన్ కాటన్, వుడ్ పల్ప్ అండ్ వాషింగ్ క్లోత్స్, వాష్డ్ క్లోత్స్. సెకండ్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ. థర్డ్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్, యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ఇన్ కిల్లింగ్ జెమ్స్. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ఇట్స్ యూజెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అనే ప్రశ్న ఇస్తే ఎలా సులభంగా రాయాలా, ఎలా గుర్తుంచుకోవాలా అనే కిటుకులు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూసినట్లయితే, ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా. Preparation of washing soda. When sodium bicarbonate is heated, calcium carbonate is formed. When calcium carbonate is recrystallized, washing soda is prepared. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. 2NaSCO3 when it is heated, Na2CO3 plus H2O plus CO2 is formed. ఇక్కడ లభించిన సోడియం కార్బోనేట్ని when it is recrystallized plus 10H2O, Na2CO3 10H2O is formed. మొదట సోడియం బైకార్బోనేట్ని వేడి చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సోడియం కార్బోనేట్ని రీక్రిస్టలైజ్ చేస్తే మనకు వాషింగ్ సోడా ఏర్పడుతుందని గమనించండి. ఇది CO2. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా? నేను సింపుల్ షార్ట్ నోట్స్ రాస్తాను, సులభమైన టిప్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటిది, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ GSP industries. It is used in glass, soap and paper industries. మీరు షార్ట్కి ఈ విధంగా రాసుకోండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ GSP industries అని. రెండవది నేను చెప్తున్నాను, ఇంకా దీని యొక్క ఉపయోగాలు ఏమిటంటే, ఈ ఫార్ములా నుంచి నేను డిరైవ్ చేస్తున్నాను. NaCH2O, ఈ మూడు ఈక్వేషన్లో ఉండే, ఫార్ములాలో ఉండే, సో వాషింగ్ సోడాలో ఉండే ఆ మూడు ఫార్ములాలు ఉపయోగించి నేను మూడు యూజెస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది Na. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ Na కాంపౌండ్ బొరాక్స్. Na కాంపౌండ్ బొరాక్స్. సో దీన్ని ఒక సోడియం కాంపౌండ్ అయినటువంటి బొరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని యూజ్డ్ ఇన్ Na కాంపౌండ్ బొరాక్స్. మూడవదిగా Na తర్వాత C పెట్టాను. C ఆధారంగా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్. క్లీనింగ్ ఏజెంట్, క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. C. చివరిగా H2Oను అండర్లైన్ చేశాను నేను. H2O అంటే మీ వాటర్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. చూడండి, నేను సింపుల్గా 4 పాయింట్ చాలా ఈజీగా రాశాను. సో వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ ఇన్ GSP ఇండస్ట్రీస్, దట్ మీన్స్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. 3 లెటర్స్ నేను అండర్లైన్ చేశాను. Na2 కింద అండర్లైన్ చేశాను, C కింద అండర్లైన్ చేశాను, H2O కింద అండర్లైన్ చేశాను. ఈ ఫార్ములా ఆధారంగానే మనం 3 యూజెస్ రాయవచ్చు. Na, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోడియం కాంపౌండ్, దట్ ఈస్ బొరాక్స్. తర్వాత C కింద అండర్లైన్ చేశాను, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. లాస్ట్ ఇది H2Oని అండర్లైన్ చేశాను. H2O మీన్స్ వాటర్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో దీన్ని సింపుల్గా ఈ విధంగా కిటుకులు ఉపయోగించి మనము సులభంగానే ఈ యొక్క ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అనే ప్రశ్న ఇస్తే సులభంగా కిటుకులు ఉపయోగించి, టిప్స్ ఉపయోగించి ఎలా రాయాలో
ఎలా చదువుకోవాలో, ఎలా గుర్తుంచుకోవాలో, ఎలా దాన్ని ఎగ్జామినేషన్ రాయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. దీని యొక్క ముందుగా హౌ బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్. సో బేకింగ్ సోడా అనేది చాలా సాధారణంగా కిచెన్లో మనం ఉపయోగించే ఒక పదార్థము. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ ఫాస్ట్ కుకింగ్. ఇట్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ మేకింగ్ క్రిస్పీ ఫుడ్ ఐటమ్స్. ఈ పకోడా కానీ బజ్జీలు కానీ చాలా క్రిస్పీగా రావడానికి మనం దీన్ని యాడ్ చేస్తారు, బేకింగ్ సోడా. ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడాను ఫార్ములాను ఉపయోగించి ఎలా తయారు చేయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీకు సులువుగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించండి. ప్రిపరేషన్ చూడండి. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్లో ఏముంది? NaHCO3. Na అంటే NaCl గుర్తుంచుకోండి, NaCl లిక్విడ్. H అంటే H2O. CO3 అంటే CO3 ఉందంటే అర్థం ఏమి? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని అర్థం. CO2 ప్లస్ అమ్మోనియా NH3. When all these 4 compounds are reacted, ammonium chloride plus sodium bicarbonate is formed. సో ఈ విధంగా తయారవుతుంది మనకు. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అని మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? యూజెస్ చూడండి. దీన్ని సులభంగా ఎలా రాయాలో, ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను, గమనించండి. బేకింగ్ సోడా అని చెప్పాను. బేకింగ్ సోడా NaHCO3. సో ఈ ఫార్ములా నుంచే నేము ఫార్ములా నుంచే ఎలా సులభంగా యూజెస్ గుర్తుంచుకోవాలో, ఎలా మనం రాయాలో చెప్తాను, గమనించండి. సో మొట్టమొదటి వర్డ్ వచ్చేసి దీంట్లో బేకింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బేకింగ్ పౌడర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. సో మొదటి వర్డ్ గమనించండి, బేకింగ్. ఇందులో ఉండేది బేకింగ్. బేకింగ్ నుంచి ఒక యూజ్ రాస్తాము, సోడా నుంచి ఒక యూజ్ రాస్తాము, తర్వాత 2 ఏలు ఉపయోగించి ఒక 2 యూజెస్ రాస్తాము. సో మొట్టమొదట బేకింగ్. సో బేకింగ్ అనే వర్డ్ నుంచి మనం రాయొచ్చు, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారంటే, ఈ వాషింగ్ సోడా ప్లస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ ప్లస్ ఫిల్లర్స్, స్టార్చ్ పౌడర్ అనేది ఒక ఫిల్లర్గా ఉపయోగించి దాంట్లో ఉండే వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటట్లుగా ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసినదే బేకింగ్ పౌడర్ అని గమనించండి. సో బేకింగ్ నుంచి ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్ రాశాము. రెండోది గమనించండి, సోడా యాసిడ్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో రెండవ యూజ్ రాశాము. సో మూడవ యూజ్ వచ్చేసి 2 ఏలు ఉన్నాయి ఇక్కడ. ఏ అని అండర్లైన్ చేసుకోండి. సో ఏ ఒకటి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాజ్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్. సో మూడవది చెప్పాను, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్ అని. చివరి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. ఈ చిన్న కిటుకులు గుర్తుంచుకోవడం ద్వారా వీ కెన్ రైట్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ముందుగా హౌ POP ఈజ్ ప్రిపేర్డ్ అనే విషయాన్ని గమనిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, simply we say it is a POP. Its formula is CaSO4 of H2O. So munduga preparation. When gypsum is heated at 373 Kelvin temperature, plaster of Paris, that is calcium sulfate
hemihydrate is formed. గమనించండి, CaSO4 2H2O when it is heated at 373 K, CaSO4 of H2O plus 1/2. When gypsum is heated at 373 K, calcium hemihydrate, that is POP, and 1.5 H2O is formed. So this is the preparation of POP. So next, what are the uses of POP అని ఇచ్చినప్పుడు సులువుగా గుర్తుంచుకోవడానికి ఒక కిటుకు చెప్తాను, గమనించండి. యూజెస్ ఆఫ్ POP. సో మనందరికీ తెలిసింది కాల్షియం సల్ఫేట్ అంటే కాల్షియం. సో బోన్స్లో ఇట్ ఈస్ రిచ్, వన్ ఆఫ్ ద రిచ్ మినరల్. సో కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సపోర్టింగ్ బోన్స్ అనే మొదటి యూజ్ రాయొచ్చింది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ బై ద డాక్టర్స్ టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్. టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్. రెండవది గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ TDS అని గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ TDS. మేకింగ్ TDS అంటే సింపుల్గా దాని యొక్క యాక్రోనిమ్ ఏమిటంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టాయ్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ డెకరేటివ్ ఐటమ్స్, డెకరేటివ్ మెటీరియల్. Finally, it is used in making smooth surfaces. So, మొదటిది it is used to support fractured bones. So, by the doctors. It is used in making TDS అని గుర్తుంచుకోండి. Toys, decorative material, smooth surfaces. So, this is the preparation of plaster of Paris and uses of plaster of Paris. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్ అనే మరొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, దాని ఎగ్జామినేషన్లో ఎలా రాయాలో చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. మొదటిది, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ pH సెన్సిటివ్. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ are pH sensitive. గమనించండి, when rain water pH value lower than 5.6, we say it is a acid rains. వర్షం కురిసినప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్లో మొదలైన ప్రాంతాల్లో వర్షం కురిసినప్పుడు అక్కడ రెయిన్ వాటర్ pH వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ రైన్స్ అంట. when acid water enter the river, it affects the aquatic life. రివర్స్లో ఉండే వాటర్ pH వాల్యూ తగ్గిపోయి అక్కడ నీటిలో ఉండే యానిమల్ యొక్క లైఫ్ అఫెక్ట్ అవుతుంది. సో రెయిన్ వాటర్ less than 5.6 is acid rains. When enter river, affects aquatic life. సో ఈ విధంగా షార్ట్ నోట్స్ రాశాను. మీరు దీన్ని చూసి వీడియోని పాజ్ చేసి దీన్ని చూసి మీరు డీటెయిల్గా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రెండవది, టూత్ డికే. సో మన నోట్లో ఉండే ఫుడ్ పార్టికల్ తినడానికి బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఒక రకమైన యాసిడ్ రిలీజ్ చేస్తుంది. అది మనం నోరు శుభ్రం సరిగా చేసుకోలేకపోతే ద యాసిడ్ ఇంక్రీజెస్ అండ్ ఇట్స్ pH వాల్యూ వెన్ ఇట్ బికమ్ లోవర్ దాన్ 5.5, టూత్ డికే స్టార్ట్స్. మన పంటి గమ్స్ మధ్యలో ఉండే యొక్క ఎనామిల్ అనేది ఇట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. సో ఎనామిల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ ఎనామిల్ మన నోట్లో ఎప్పుడైతే pH వాల్యూ 5.5 కంటే తగ్గుతుందో ఇట్ బిగిన్ టు కరోడ్, అది అరిగిపోవడం ప్రారంభిస్తుంది. సో ఈ విధంగా pH వాల్యూ అనేది మన టూత్ డికేలో
టూత్ డికేకు గురి కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన నోటిని చాలా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన నోటిలో pH వాల్యూ కనుక తగ్గితే మన పళ్ళు ఊడిపోవడానికి, ఎనామిల్ కరోడ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకు మనం చాలా శుభ్రంగా నోటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఉపయోగించే పేస్ట్లో మైల్డ్ బేస్ ఉంటుంది. మన నోట్లో ఉండే యాసిడ్తో రియాక్షన్ జరిగి మన నోటిని శుభ్రం చేస్తుంది. సో దాన్ని ఈ విధంగా రాస్తాం. టూత్ డికే. టూత్ స్టార్ట్స్ డికే వెన్ pH వాల్యూ లెస్ దెన్ 5.5 అని రాస్తాం. తర్వాత ఎనామిల్ కర్రోడ్స్ when pH less than 5.5. So in this way it affects our mouth. pH value affects our mouth అని చెప్తాం. నెక్స్ట్ pH value in digestion. pH value in digestion. మనకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాలేదంటే ఇట్ కాజెస్ టు ఇండైజెషన్. During indigestion, our stomach releases excess of HCl. When excess of HCl is released in our stomach, it causes pain and irritation. మనకు జీర్ణం సరిగా కానప్పుడు మనము కడుపులో మంట అనేది ఏర్పడుతుంది. ఆ మంట కారణము మన కడుపులో HCl ఎక్కువ కావడమే. అప్పుడు మనం ఏం చేస్తామంటే, in order to get rid of this acidity in our stomach, we take antacid tablet. యాంటాసిడ్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ యాంటీయాసిడ్. యాంటాసిడ్ కంటైన్స్ బేస్ అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ కూడా మనకు ఇండైజెషన్లో pH ఎక్కువ కావడం వల్ల ఇరిటేషన్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేయడానికి మనము యాంటాసిడ్ తీసుకుంటాము. ఇండైజెషన్ లీడ్స్ టు ఎక్సెస్ ఆఫ్ HCl which again causes pain and irritation. To get rid of pain, we take antacid. సో ఈ విధంగా నేను షార్ట్ నోట్స్ తయారు చేశాను. మీరు దీన్ని చూసి రాసుకోండి. సో ఇదే విధంగా మీరు ఎగ్జామినేషన్లో చక్కగా సెంటెన్స్ రాసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ 4th పాయింట్, pH of soil. pH of soil should be very specific in order to healthy growth of plants. మొక్కలు చాలా ఆరోగ్యంగా చక్కగా పెరగాలంటే ఒక నిర్దిష్టమైన pH వాల్యూ వద్దనే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. సాయిల్ యొక్క pH తగ్గినా, సాయిల్ యొక్క pH పెరిగినా మొక్కలు చాలా అఫెక్ట్ అవుతాయి. అవి ఆరోగ్యంగా పెరగలేవు. Changes in pH of soil affects growth of plants. So changes in pH value of soil affects growth of plants. Plants ని affect చేస్తాయని మనము గమనించాలా. చివరిగా pH in animal warfare. Some insects like honeybee, they bite us, we suffer some irritation and pain because it releases a kind of acid into our body. అవి మనల్ని కుట్టినప్పుడు వాటిలో నుంచి మన బాడీలోనికి యాసిడ్ రిలీజ్ అవుతుంది, యాసిడ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు మనకు పెయిన్, ఇరిటేషన్ అనిపిస్తుంది. వెన్ యూ అప్లై ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేసిక్ నేచర్ ప్రోడక్ట్స్ లైక్ కాల్షియం ఆర్ టూత్పేస్ట్, అప్పుడు మనకు కుట్టినప్పుడు కాల్షియం లేదా సున్నము లేదా పేస్ట్ పదార్థాలు మనము అప్లై చేసుకున్నట్లయితే సో మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. హనీ బీ రిలీజ్ చేసిన పదార్థం యాసిడ్, మనం అప్లై చేసినది బేస్ కాల్షియం సున్నం కావచ్చు లేదా టూత్పేస్ట్ కావచ్చు. అప్లై చేసినప్పుడు మనకు రిలీఫ్ అని అనిపిస్తుంది, పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో animals, they are given a safety measure to protect themselves. These are the
ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్ అని గుర్తుంచుకోండి. ఇదే విధంగా ఈ చెప్పిన పాయింట్లు మీరు రాసినట్లయితే యూ విల్ గెట్ ఈజీలీ 4 మార్క్స్. సో చివరి క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. వై డస్ మిల్క్ మ్యాన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ద మిల్క్? సో దీనికి మనము ఈ విధంగా ఆన్సర్ రాయాలి. సో ద pH వాల్యూ ఆఫ్ ఫ్రెష్ మిల్క్ ఈజ్ అరౌండ్ 6. సో ఈ యాడ్స్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా. The pH value of baking soda is around 8.1, slightly basic. Milk అనేది స్లైట్లీ అసిడిక్, అందులో లాక్టోజ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఈ టెంపరేచర్ ఎక్కువై కొలది లాక్టిక్ యాసిడ్ అందులో ఎక్కువైపోయి అసిడిటీ ఎక్కువైపోయి మిల్క్ పాడైపోయే అవకాశం ఉంది. ఇన్ ఆర్డర్ టు స్లోవర్ ద టర్నింగ్ మిల్క్ ఇంటూ అసిడిక్ నేచర్ we add little amount of baking soda into it. మిల్క్ మ్యాన్ బేకింగ్ సోడాని లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడాను యాడ్ చేయడం వల్ల ఇట్స్ స్లోవర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్ ఆఫ్ మిల్క్ అని గుర్తుంచుకోండి. అలాగే ఈవెన్ సచ్ కైండ్ ఆఫ్ మిల్క్ స్లోవర్స్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ కర్డ్. అలాంటి పాలు కర్డ్ కావడం కూడా సమయం పడుతుంది. సో మనము అందులో బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని యాసిడ్గా మారి కర్డ్గా సెట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది అని గమనించాలా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ వై డస్ ఎ మిల్క్ మ్యాన్ యాడ్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ద మిల్క్. ఈ 5 ప్రశ్నల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా యూజెస్ అండ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. What are curved mirrors? Concave mirror and convex mirrors are known as curved mirrors. How they are made? వాటిని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది గోళాకారంలో ఉండే ఒక గాజు. లెట్ సే ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ గోళం యొక్క మధ్యలో సెంటర్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. లెట్స్ సే పాయింట్ P, ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద స్పియర్. స్పియర్ యొక్క సర్కంఫరెన్స్లో ఒక పాయింట్ P అని మనం అనుకుందాం. సో ద లైన్ జాయినింగ్ P అండ్ C ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో PC ఈజ్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్. లెట్ us కట్ అట్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద స్పియర్. ఒక స్పియర్ యొక్క ఎండ్కి మనం దీన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇఫ్ యు కట్ హియర్ వి విల్ obtain a curved glass. We will obtain a curved glass like this. So if the curved glass is painted outside, and reflecting surface inside, this is known as concave mirror. Same curved glass is painted inside, and if the reflecting surface is outer side, then we say this is convex mirror. So these two mirrors are known as curved mirrors, concave mirror and convex mirror. ఇవి కనుక ఆ వంకరగా లేకుండా స్ట్రైట్గా కనుక ఉంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ప్లేన్ మిర్రర్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం రోజు చూసుకునే అద్దంతో సమానంగా ఉంటాయి ఒకవేళ అవి కరువు లేకపోతే. ఆ కరువు ఉండడం వల్లనే ఇట్ విల్ గెట్ సపరేట్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్, ప్రత్యేకమైన లక్షణాలు వస్తాయి. అవి ప్రత్యేకమైన ఇమేజెస్ ఫామ్ చేస్తాయి. ఆ ఇమేజెస్ ఫామ్ చేయడం బట్టి వాటి ఆధారంగా మనము వేరువేరు సందర్భాల్లో వాటిని వినియోగిస్తాము. సో కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, దే హ్యావ్ గాట్ దేర్ స్పెషల్ ఫీచర్స్ బికాస్ దే ఆర్ కర్వ్డ్. అవి వంకరగా ఉండడం వల్లనే అలాంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయని మనము గమనించాలి. ఆ వంకరగా లేకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ప్లేన్ మిర్రర్ అని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. సే ఇట్ ఈస్ ఎ P, it is the center of the mirror pole, I am drawing a straight line through pole P. So నేను ఇంతకుముందు చెప్పాను. సో దిస్ ఈజ్ C.
center of curvature. Center of curvature. So this is F. It is a center point between radius of curvature, that is P and C. P కు C కు మధ్యలో ఉండే పాయింట్ మనము F అంటాము. దిస్ ఈజ్ ఫోకస్. మరో విధంగా చెప్పాలంటే F ఈజ్ ఎ పాయింట్ వేర్ ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ విల్ కోయిన్సైడ్. ఇక్కడ నుంచి వచ్చే ప్యారలల్ బీమ్ ఆఫ్ రే వచ్చి ఇన్సిడెంట్ అయ్యి ఏ పాయింట్ వద్ద అయితే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ మనము ఫోకస్ F అని అంటాము. ఇక్కడ గమనించండి, వీ హ్యావ్ గాట్ 3 రెఫరెన్స్ పాయింట్స్. మనకు 3 రెఫరెన్స్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి P పోల్, దట్ ఈస్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. F ఫోకస్, దట్ ఈస్ సెంటర్ పాయింట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. C దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ 3 పాయింట్స్ మనకు రెఫరెన్స్ పాయింట్స్ వచ్చాయి. ఆ యొక్క రెఫరెన్స్ పాయింట్స్ మీద పెడతాము, అదేవిధంగా రెఫరెన్స్ పాయింట్స్ మధ్యలో పెడతాము. సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వస్తాయి మనకు. P కు F కు మధ్యలో, అదేవిధంగా F కు C కు మధ్యలో, అదేవిధంగా C తర్వాత, అదేవిధంగా ఇన్ఫినిటీ. చూడండి ఇప్పుడు మనం అక్కడ నుంచి కనుక వచ్చినట్లయితే మనకు ఒక 6 రెఫరెన్స్ పాయింట్స్ లభించాయి. ఒకటి ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది దాని యొక్క రే డయాగ్రామ్ గీస్తాం. తర్వాత అటువైపు నుంచి వచ్చేటప్పుడు బియాండ్ సి తర్వాత సికు అవతల ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు అది ఎలాంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుందో మనం రే డయాగ్రామ్ గీస్తాం. తర్వాత ఆన్ సి, తర్వాత బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆన్ ఎఫ్, బిట్వీన్ పి అండ్ ఎఫ్. సో ఈ 6 పొజిషన్లో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో దాని యొక్క రే డయాగ్రాము, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఇవి 6 ఉన్నాయి. 6లో ఏవైనా ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని సులభంగా ఎలా గీయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు చాలామంది విద్యార్థులకు ఎగ్జాక్ట్గా రాదు, కరెక్ట్గా గీయలేరు. ఎందుకంటే వారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లను ఎలా అధిగమించాలా, ఇందులో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రావడానికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలో అక్కడ ఖచ్చితంగా ఫామ్ కావడానికి ఎలాంటి మెలకువలు పాటించాలా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. కొన్ని మెలకువలు చెప్తారు, గమనించండి. మొట్టమొదట మనం దీన్ని ఎగ్జాక్ట్గా గీయాలి అంటే ఈ కర్వ్ చక్కగా మనము గీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కానీ మీరు కోణమాన్ని లేదా ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొట్రాక్టర్ సాయంతో దాని ఎడ్జ్లో మీరు గీసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ కర్వ్ వచ్చే అవకాశం ఉంది. లేదా బ్యాంగిల్ ఉపయోగించండి. గర్ల్స్ మీరు బ్యాంగిల్ వేసుకుంటారు కాబట్టి గర్ల్స్ ఆ బ్యాంగిల్ తీసి మనము కర్వ్ ఈజీగా గీయవచ్చు. ఈ కర్వ్ ఎగ్జాక్ట్ గీయడానికి ప్రయత్నం చేయండి, అది మొదటి సూచన. రెండవది, మనము ప్రిన్సిపల్ యాక్సిస్, ఏ రే విచ్ ఈస్ గోయింగ్ త్రూ P, F అండ్ C ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని స్ట్రైట్గా గీయాల్సి ఉంటుంది. ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనము స్ట్రైట్గా ఈ విధంగా గీయాలా, ఇలా కానీ గీయకూడదు. ఎగ్జాక్ట్ ఇట్ షుడ్ బి 90 degrees. Exactly it should be 90 degrees to the surface of the mirror or horizontal. హారిజంటల్గా మనము ఈ లైన్ని తీసుకోవాలా. ఇది రెండవ మెలకువ అని మీరు గమనించండి. తర్వాత విద్యార్థులు చేసే పొరపాటు ఏమిటంటే ఈ F పాయింట్లు C పాయింట్లు వరకు తోచినంతగా ఎక్కడ పడతారు పెడుతుంటారు. అలా కాకుండా ఈ FCలు ఎగ్జాక్ట్గా మీరు తీసుకోవాలి. స్కేల్ తీసుకొని P నుంచి ఒక 3 సెంటీమీటర్ దూరంలో F పాయింట్ ఐడెంటిఫై చేయండి. F నుంచి మరొక 3 సెంటీమీటర్ దూరంలో C పాయింట్ని ఐడెంటిఫై చేయండి. ఇది చాలా ముఖ్యము. F పాయింట్ C పాయింట్ను ఖచ్చితంగా కొలతలతో తీసుకోవాలా. మీకు తోచినట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్లయితే మీకు రే డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా రాదు అని గమనించండి. తర్వాత సూచన ఏమిటంటే రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రే ప్యారలల్గా గీయాలా. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. పైన మనం ఇన్సిడెంట్ రేస్ గీసేటప్పుడు కానీ ప్యారలల్గా ఉండాలా. రిఫ్లెక్టెడ్ రే గీసేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలా. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ఎన్ ఎగ్జాక్ట్ రే డయాగ్రామ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ అని గుర్తుంచుకోండి మీరు. సో మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉందని మనకందరికి తెలుసు. రేస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా వీటిని ప్యారలల్ గీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. గమనించండి, వెన్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దే ఆర్ ప్యారలల్.
ప్యారలల్గా ఉన్నాయంటేనే గుర్తుంచుకోవాలా ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అని గుర్తుంచుకోవాలి. సో కాన్కేవ్ మిర్రర్ పైన ప్యారలల్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు దే రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్ గుండా రిఫ్లెక్ట్ అవుతాయని మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రేస్ ఏమవుతాయంటే దే రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్. మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు వీటికి యారో మార్క్స్ వేయాలని గుర్తుంచుకోండి. ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? Image is formed on F. Image is formed at a point where all the reflected rays are coincide. ఈ మిర్రర్ పైన పడిన రేస్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతాయో, రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ వద్ద ఇమేజ్ ఫామ్ అవుతుందని మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అయిందని రాస్తాం. సో దిస్ ఇస్ ద రే డయాగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ రాయాలి. చూడండి, క్యారెక్టరిస్టిక్తో ఇమేజ్ రాసేటప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అయిందో దాన్ని చూసి మనం రాయవచ్చు. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్, ఫోకస్ మీద ఫామ్ అయింది. దట్ ఈస్ పాయింట్ 1. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్? దిస్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్. మనము వాటి మధ్య స్క్రీన్ కనుక పెడితే మనము ఇమేజ్ యొక్క ఇమేజ్ మనం పట్టుకోగలం. హెన్స్ ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్. తర్వాత థర్డ్, అది ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆల్ రియల్ ఇమేజ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంటుంది. ఫోర్త్ వన్, ఇట్ ఈస్ పాయింట్ ఇమేజ్ ఆర్ డిమినిష్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద ఇమేజ్ రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ అట్ ఇన్ఫినిటీ అని మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ రే డయాగ్రామ్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ బియాండ్ ద సీ. సీకు అవతల ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో లెట్స్ టేక్ ఏ క్యాండిల్ విచ్ ఈజ్ కెప్ట్ బియాండ్ సి. సో సీకి అవతల మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, దట్ ఈస్ క్యాండిల్. సో రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో ఒకసారి మనము చూద్దాం. గమనించండి, మొదటిది ఏ రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ విచ్ రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్ అని గుర్తుంచుకోండి. మీరు రే డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఒక మెలకువ ఏమిటంటే ఖచ్చితంగా ఈ రేస్ని మనము ప్యారలల్గానే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇస్ రిఫ్లెక్ట్స్ త్రూ F. So this is ray 1. Again, when the ray which is incident through F, which will be reflected parallel to the principal axis. Principal axis కి parallel గా ఉంటుంది. ఈ రే గీసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే ఉండాలా. ఇన్సిడెంట్ రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలా. అప్పుడు ఎగ్జాక్ట్ మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది వస్తుందని గమనించండి. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ at the point where two reflected rays are coincided. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్లో మనకు ఉంటుంది. అయిపోయింది, మనకు రే డయాగ్రామ్ గీసాం. వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. లెట్స్ రైట్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. సో మొదటిది వచ్చేసి పొజిషన్ రాయాలి. ఎక్కడ ఏర్పడింది? వేర్ ఈజ్ ఇమేజ్ ఫార్మ్డ్. మీరు చూడండి, ఈ రెండు కోయిన్సైడ్ అయిన దగ్గర ఇమేజ్ ఏర్పడింది. దాన్ని చూస్తూనే మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి. ఎక్కడ ఏర్పడింది? ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో సెకండ్ క్యారెక్టరిస్టిక్స్, ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్. సో మనం దాన్ని తెర మీద పట్టుకోగలం కాబట్టి ఈ రియల్ ఇమేజ్. సో థర్డ్ పాయింట్ చూడండి ఎలా ఉంది ఇమేజ్. అది ఇట్ ఈస్ స్మాల్ ఇమేజ్, చిన్నగా ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ కంటే చిన్న సైజ్ ఉంది కాబట్టి స్మాల్ ఇమేజ్ లేదా డిమినిష్డ్ ఇమేజ్. నాలుగవది ఎలా ఉంది అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, తలకిందులుగా అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అయిపోయింది మనకు. సో వీ హ్యావ్ డ్రాన్ ద రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ బియాండ్ ద సీ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇది అని గమనించండి. థర్డ్ డయాగ్రామ్ రాసాము. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ ఆన్ సి. సి మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి రే డయాగ్రామ్ చూద్దాం. సో లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ సి. సి మీద మనము ఆబ్జెక్ట్ని ఈ విధంగా క్యాండిల్ని ఉంచాము. సో ఇంతకుముందు రాసిన రెండే మనం రేస్ గీయాల్సి ఉంటుంది. ఒకటి రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రెండవది రే ఇన్సిడెంట్ త్రూ ఎఫ్ అనే రెండు డయాగ్రామ్. సో మొదటిది గీయండి.
So this is the ray incident parallel to the principal axis. So మీరు parallel ఉండేటట్లు చూసుకోండి. సో ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ఎఫ్ గుండా వెళుతుందని గుర్తుంచుకోండి. రెండవది ద రే ఇన్సిడెంట్ త్రూ ద ఫోకస్ విచ్ రిఫ్లెక్ట్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎఫ్ నుంచి ఎఫ్ గుండా వచ్చిన రే ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇమేజ్ వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆ పాయింట్ కి మనం దగ్గర ఈ విధంగా ఇమేజ్ ఇన్వర్టెడ్ గా ఇస్తాం. చూడండి లెట్స్ సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ది ఇమేజ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ద సి మీద ఉంచినప్పుడు రే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. క్యాట్ 6 రాయండి అని చూడండి. మీరు క్యాట్ 6 రాసేటప్పుడు ఒక విషయం గమనించండి. సో ఈ కింద ఏర్పడిన ఇమేజ్ ని బేస్ చేసుకుని చూస్తూనే మీరు రాయండి. వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సి మీదనే ఏర్పడింది. సో వాట్ ఆర్ ద క్యాట్ 6? సేమ్ సైజ్ ఇమేజ్. చూడండి దానికి ఈ ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంది కాబట్టి సేమ్ సైజ్. సో మూడోది ఎలా ఉంది, అది ఇన్వర్టెడ్ ఇమేజ్. తర్వాత రియల్ ఇమేజ్, దీన్ని మనం పట్టుకోం కాబట్టి రియల్ ఇమేజ్ అని రాసేపోయింది. సో దిస్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఆన్ సి మీద ఉంచినప్పుడు రే డయాగ్రామ్ ఇలా ఉంటుందని గమనించండి. సో మరొక డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాం కదా మనము. సో ఇన్ఫినిట్ అయిపోయింది, బియాండ్ సి అయిపోయింది, సి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్? ఎస్. సో వి నీడ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కు సికు మధ్యలో మనము ఆబ్జెక్ట్ ని ఉంచాలా. చూడండి, సో వీఆర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉందో చూద్దాము. సో యాజ్ యూజువల్ చెప్పండి, ఏ డయాగ్రామ్ గీయాలి మనం, ఏ రే గీయాలి ముందు ఫస్ట్ చూడండి. ఇప్పుడు ఏ రే గీయాలి మనం ఫస్ట్. సో వి నీడ్ టు డ్రా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎలా వెళ్తుంది ఇది? ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ఎఫ్ గుండా వెళుతుందని గుర్తుంచుకోండి. అగైన్ అనదర్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఎఫ్ గుండా ఎలా అవుతుంది? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి ఎక్కడ ఏర్పడింది? ద పాయింట్ వేర్ ద ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ మనకు ఇమేజ్ ఏర్పడిందని గుర్తుంచుకోండి. సో ఎక్కడ ఏర్పడింది చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. అదే మీరు రాయండి, క్యాట్ 6 రాయండి. మూడోది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. తర్వాత దాన్ని క్యాట్ 6 రాయండి. ఎలా ఉంది చూడు డయాగ్రాము. సో సిన్స్ ఇట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టుకోగలం కాబట్టి సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది ఇమేజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ ఎంతో చూడండి. ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది, అది తల కిందలో ఉంది కదా. సో ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో దిస్ ఇస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, సో వీ నీడ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఐఎమ్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్ ఆన్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ పెట్టాను. సేమ్ ఇంత ముందే. సో మనం రెండే రేస్ గీయాలా, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రే ఫోకసింగ్ త్రూ, సో రే ఇన్సిడెంటింగ్ త్రూ ఎఫ్. సో మొదట మనము రే గీద్దాము ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకు తెలుసు విచ్ గోస్ త్రూ ఎఫ్ గుండా వెళ్తుందని. సో రెండోది గమనించండి, మనం ఫోకస్ కూడా రేని రాయలేము, గీయలేము ఇలా. కాబట్టి ఎందుకంటే ఆబ్జెక్ట్ దాని మీదే ఉంచాం. ఇంకో రే తీసుకోవచ్చు మనం, ఏది ఎఫ్ నుంచి వచ్చే రే. దీన్ని ఈ విధంగా గీయాల్సి ఉంటుంది. ఈ విధంగా సి గుండా వెళ్ళే రే వచ్చేసి నార్మల్ లైన్. సిన్స్ ఇట్ ఈస్ ఎ నార్మల్ లైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డైరెక్షన్. అదే డైరెక్షన్ లో అది వెళుతుంది. ఈ విధంగా ఇన్సిడెంట్ ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఈ విధంగా ఇన్సిడెంట్, ఇది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, సో దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ రేస్. ప్యారలల్ రేస్ కాబట్టి దే నెవర్
కోయిన్సైడ్, ఇక్కడ కూడా అవి రెండు కలుసుకోవు. కాబట్టి ఇది ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఏర్పరుస్తుందని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, ఇన్ఫినిటీ వద్ద పెట్టినప్పుడు ఇమేజ్ ఎఫ్ దగ్గర ఏర్పడింది, ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ రాసినట్లయితే మనము ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో దీన్ని తెర మీద పట్టుకోవచ్చు కనుక రియల్ ఇమేజ్. మూడవది, సో రియల్ ఇమేజ్ ఈజ్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్ చెప్పాం, ఇన్వర్టెడ్ ఇమేజ్. నాలుగోది, ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, చాలా పెద్దగా ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని గుర్తుంచుకోండి. సో ఈ రే డయాగ్రామ్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక రే ప్యారల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళుతుంది, రెండవ రే మనము త్రూ ఎఫ్ గీయడానికి అవకాశం లేదు కాబట్టి, సో ఏ రే విచ్ ఇన్సిడెంట్ ఆన్ ద నార్మల్ లైన్ కూడా ఇన్సిడెంట్ అయ్యే రే విచ్ గోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, నార్మల్ లైన్ కాబట్టి సేమ్ డైరెక్షన్లో వెళుతుంది, రిఫ్లెక్ట్ అవుతుందని గమనించండి. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కూడా కలుసుకోవడానికి అవకాశము లేదు కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ ఆన్ ఎఫ్. ఇప్పుడు గమనించండి చివరి డయాగ్రాము, ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఇది లాస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఇది. సో ఆబ్జెక్ట్ను ఎఫ్కు పీకు మధ్యలో పెట్టినప్పుడు, సో మనం ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఉంచుతున్నాను ఇక్కడ. సో లెట్స్ డ్రా ద రే డయాగ్రామ్. సో వీ హ్యావ్ ప్లేస్డ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. మొదటిది ఏ రే గీయాలో చెప్పండి. సో ఇన్సిడెంటింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, a ray incident parallel to the principal axis which goes through F గుండా వెళుతుందని మనకు తెలుసు. రెండవ రే విచ్ ఈస్ గోయింగ్ త్రూ సి నుంచి వెళ్ళే రేని చూద్దాం మనం. రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్ లో మనకు వెళ్తుందని తెలుసు. చూడండి ఇవి ఎలా ఉన్నాయి, ఈ రెండు రేసు దే ఆర్ డైవర్జింగ్ రేస్, ఇవి డైవర్జ్ అవుతున్నాయి అంటే ఇక్కడ వెనక కన్వర్జ్ అవుతాయని మనం గుర్తుంచుకోవాలా. సో ఇక్కడ రేస్ని గమనించండి, ఈ రేస్ని మనం కనుక ఈ రిఫ్లెక్టెడ్ రే వెనక పొడిగిస్తే మీరు గమనించాలా, ఈ స్ట్రైట్ లైన్ స్కేల్ పెట్టి మీరు స్ట్రైట్ లైన్ ఇదే విధంగా పొడిగించాల్సి ఉంటుంది. చూడండి ఈ రెండు రేస్ రిఫ్లెక్టెడ్ డైవర్జ్ అయ్యానంటే దే ఆర్ కన్వర్జింగ్ సమ్వేర్, ఎక్కడో దగ్గర కలుసుకుంటున్నాయని మనకు తెలుస్తుంది. అవి ఆ రెండు రేస్ని మనం ఈ విధంగా కలిపితే ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏర్పడింది అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో హియర్ ఈజ్ ఇమేజ్ ఫార్మ్డ్. సో ఈ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుంది అని గుర్తుంచుకోండి. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం రాసినట్లయితే, సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. దీనికి రే డయాగ్రామ్ గీసినట్లయితే చూడండి, ఇది ఇన్సైడ్ ద మిర్రర్ లోపల ఏర్పడింది కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఎక్కడ ఏర్పడింది? ఇన్సైడ్ ద మిర్రర్. ఇది ఎలాంటిది ఇమేజ్? మనం ఎక్కడ తెర మీద పట్టుకోవడానికి అవకాశం లేదు, లోపల ఏర్పడింది కాబట్టి దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. సో మూడవది ఎలా ఉంది ఇది ఇమేజ్? ఎరెక్ట్ ఇమేజ్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్. సో ఇదొక్కటి మనకు స్పెషల్ కేసు, మిగిలిన అన్ని కూడా రియల్ ఇమేజే. ఇది ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఎలా ఉంది ఇమేజ్? ఆబ్జెక్ట్ చిన్నగా ఉంది, ఇమేజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఎ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని మీరు గుర్తుంచుకోండి. ఈ రే డయాగ్రామ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని గుర్తించినట్లయితే మనకు 13వ ప్రశ్న కూడా లైట్ నుంచే వస్తుంది, అది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. అక్కడ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఆబ్జెక్ట్ ఏ ప్లేస్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దానికి క్యారెక్టరిస్టిక్స్ అనే టేబుల్ గుర్తుంచుకోగలిగితే మనకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. ఇది రే డయాగ్రామ్కి ఉపయోగపడుతుంది, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఈ 6 డయాగ్రామ్స్లో ఎనీ 2 డయాగ్రామ్స్ మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే కాన్కేవ్ మిర్రర్ సంబంధించి 2 డయాగ్రామ్ ఇస్తాడు, లేదా కాన్వెక్స్ సంబంధించి 2 డయాగ్రామ్స్ ఇస్తాడు అని మనం గుర్తుంచుకోవాలా.
డయాగ్రామ్ సంబంధించి ఇంతవరకు మనము కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూసాం. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా వాట్ ఈజ్ లెన్స్? లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్, అట్లీస్ట్ హ్యావింగ్ వన్ కర్వ్డ్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ లెన్స్. మనము రెండు రకాల లెన్స్ గురించి చదువుతాము. ఒకటి బై కాన్వెక్స్ లెన్స్, రెండవది బై కాన్కేవ్ లెన్స్. ఈ విషయాలు గమనించండి. సో ముందుగా మనకు రే డయాగ్రామ్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి రే డయాగ్రామ్స్ వస్తాయి. దానికి సంబంధించి రే డయాగ్రామ్ బై కాన్వెక్స్ లెన్స్ ముందు 6 పొజిషన్లో రే డయాగ్రామ్ పెట్టవచ్చు. మనము ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏమి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ బై కాన్వెక్స్ లెన్స్. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆప్టిక్ సెంటర్, దట్ ఈస్ O. A ray which is passing through the optic center O is known as principal axis. So principal axis అని అంటాం. So when incident rays are coming from object, when they refract through the lens, all the refracted rays are coincide at a point known as focus, that is F1 అంటాం. అటువైపు నుంచి ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ప్యారలల్ బీమ్ ఆఫ్ రే, ఆల్ దే రిఫ్రాక్ట్ అండ్ ఫోకస్ ఆన్ F. సో దట్ ఈస్ F1. టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ 2F1. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ 2F1. అలాగే ఇటు సర్ఫేస్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మనకు F2 ఏర్పడుతుంది. ఓకు ఎఫ్కు ఎంత ఉంటుందో దానికి డబులే 2F1, 2F2. ఒకసారి గమనించండి, ఆప్టిక్ సెంటర్ O, F1, O నుంచి F1కి ఎంత దూరం ఉంటుందో దానికి డబుల్ 2F1. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి యువత వైపు F2, O నుంచి F2కి ఎంత ఉందో సేమ్ దానికి అంత డబుల్ ఉంటుంది 2F2 దగ్గర. సో మనకు ఈ విధంగా రిఫరెన్స్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగినది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎన్ని పొజిషన్లో మనం పెట్టవాలో చూద్దాం ఈ రెఫరెన్స్ పాయింట్స్ ఆధారంగా. సో ఇటువైపు నుంచి మనం కనుక వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ను రెఫరెన్స్ పాయింట్ మీద ఉంచుతాము, లేదా రెఫరెన్స్ పాయింట్ మధ్యలో ఉంచుతాం. మనం ఇటువైపు నుంచి వస్తే గమనించండి, వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. రెండో పాయింట్ పొజిషన్ బియాండ్ 2F1, ఆన్ 2F1, బిట్వీన్ 2F1 అండ్ F1, ఆన్ F1, బిట్వీన్ F1 అండ్ O. సో ఈ 6 పొజిషన్లో మనము ఆబ్జెక్ట్ని ఉంచుతాం అనమాట. సో ఇప్పుడు రే డయాగ్రామ్ ఎలా గీయాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు చాలామంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. వాళ్ళు రే డయాగ్రామ్ గీసిన తర్వాత ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడాలో అక్కడ ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ రే డయాగ్రామ్ ఖచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా 100% పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని మెలకువలు పాటించాలా. వాటిని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఫాలో కాండి, మీకు ఖచ్చితంగా 100% రే డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది. ముందుగా మనం చేయాల్సింది ఏమంటే, మధ్యలో మనము కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకోవాలా. మధ్యలో ఆప్టిక్ సెంటర్ ఓను ఐడెంటిఫై చేయాలా. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ రేను, ప్రిన్సిపల్ యాక్సిస్ మనము హారిజంటల్గా ఖచ్చితంగా గీసుకోవాలి. అది పై వైపు కానీ కింది వైపు కానీ ఉండకుండా ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి హారిజంటల్ టు ద సర్ఫేస్కి హారిజంటల్గా ఉండేటట్లుగా మనం గీసుకోవాలి. అది మీరు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఈ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్స్ పెట్టుకుంటున్నప్పుడు F1, F2, 2F1 గీసేటప్పుడు ఖచ్చితంగా కొలతలతో మనం గీయాలి. ఆప్టిక్ సెంటర్ O నుంచి ఖచ్చితంగా ఒక 3 సెంటీమీటర్ దూరంలో F1 పెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ దూరంలో 2F1 పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది మీరు కొలతలతో పెట్టుకోవాలా. మీకు తోచినట్లు పెట్టుకున్నట్లయితే
రే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రాదు, ఇమేజ్ ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఏర్పడదు అని గుర్తించండి. అలాగే ఇటువైపు ఆప్టిక్ సెంటర్ నుంచి ఒక 3 సెంటీమీటర్ దూరంలో F2, అక్కడ నుంచి మరొక 3 సెంటీమీటర్ దూరంలో 2F2, అంటే O నుంచి 2F2కు 6 సెంటీమీటర్ ఉండేటట్లుగా మీరు డిస్టెన్స్ని కొలిచి పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా కొలతలు తీసుకునే మీరు పాయింట్స్ని గుర్తుంచుకోవాలా, లేకపోతే రే డయాగ్రామ్ ఏర్పడదు అని గుర్తుంచుకోండి. తర్వాత మనం ఇన్సిడెంట్ రే గీసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఖచ్చితంగా ప్యారలల్గానే ఉండాలా. మీరు చూసుకొని స్కేల్తో ఖచ్చితంగా ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా స్కేల్తోనే గీయాలా. మీరు ఒకే చేతితో అలా గీసినట్లయితే రే డయాగ్రామ్ ఖచ్చితంగా తప్పు అవుతుంది. కాబట్టి స్కేల్తో ఉపయోగించి మీరు గీయాలా. సో ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన మెలకువలు. సో లెట్ us డ్రా వన్ బై వన్ how the images are formed when object is placed in front of the convex lens. So let us draw diagrams, ray diagrams one by one. So first one, when object is placed at infinity. Infinity దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకు తెలుసు when object is placed at infinity, the rays are coming parallel to the principal axis. ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ గా వస్తాయని గమనించండి. చూడండి, సో ప్యారలల్ రేస్ వస్తున్నాయంటే ఇట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. వెన్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దే రిఫ్రాక్ట్ త్రూ ఫోకస్. గమనించండి, ఆల్ ద రేస్ ఆర్ కోయిన్సైడెడ్ అట్ పాయింట్ F2, that is focus, where image is formed. So now let us write the characteristic of the image which is formed on F2. So F2 మీద మనకు ఇమేజ్ ఫామ్ అయింది, దాని క్యారెక్టరిస్టిక్స్ రాద్దాం. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ F2. రెండవది, ఇమేజ్ ఈజ్ రియల్ ఇఫ్ వి ప్లేస్ a screen on the position F2, we can hold it on the screen. So it is real image. Third one, the image is inverted. తలకిందులుగా ఉంటుంది, మనము చూసినట్లయితే inverted. నాలుగోది, diminished image or point sized image is formed. చిన్నగా ఏర్పడుతుంది, అది పాయింట్ సైజ్ లో diminished image అని రాస్తాం. So this is a ray diagram for object when placed at infinity. Image is formed on F2. So these are the characteristics. Let's see second diagram. When object is placed beyond 2F1. Infinity తర్వాత మనం ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ ని? Beyond 2F1. 2F1 కు అవతల ఉంచాలి. So now I am drawing object బియాండ్ 2F1. సో మనం రెండే రేస్ గీయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకటి, ఏ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చేది గోస్ త్రూ F2. సెకండ్ రే, ద రే గోయింగ్ త్రూ O, ఇట్ గోస్ స్ట్రైట్ అవే అని గుర్తుంచుకోండి. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ఎన్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్ రిఫ్రాక్ట్స్ టు F. The second ray which is incident through O, which goes undeviated. So image is formed. చూడండి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ is pointed at a point where two refracted rays are coincided. So here is image formed where we draw image. చూడండి image is formed between F2 and 2F2. సో ఆ ఇమేజ్ చూస్తూ మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి. చూడండి, మొదటిది, వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 and 2F2. హౌ ఈజ్ ద ఇమేజ్? సిన్స్ ఇట్ ఈస్ హోల్డ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. మూడవది, హౌ ఈజ్ ద ఇమేజ్? ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్. చివరిది,
ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. చూడండి, ఆబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది, ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ 2f1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f2. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. మీరు ఆ పాయింట్ చక్కగా గుర్తుంచుకోవడము, ఆ డిస్టెన్స్ చక్కగా మెజర్ చేసుకోవడము, ఈ రేస్ కనుక ప్యారలల్ గీయడం చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలో అక్కడ ఫామ్ అవుతుంది. లెట్స్ సీ థర్డ్ డయాగ్రామ్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2f1. చూడండి, ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనం ఆబ్జెక్ట్ని? సో బియాండ్ 2f1 తర్వాత ఇప్పుడు ఆన్ 2f మీద ఉంచాలా. సో ఐఎమ్ డ్రాయింగ్ ద క్యాండిల్ ఆన్ 2f1. మనము రెండు రేస్ని గీయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, సెకండ్ వన్ a ray which is passing through O. Let's draw the ray diagram. A ray parallel to the principal axis go through, refracts through F2. అలాగే a ray which incident through F, it go undeviated. సో మనం గీసేటప్పుడు చూడండి, ఆరో మార్క్స్ కూడా మనం ఖచ్చితంగా గీయాల్సి ఉంటుంది. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ అ పాయింట్ వేర్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ కోయిన్సైడెడ్. సో హియర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో అక్కడ మనము ఆ ఇమేజ్ని గీస్తాం ఈ విధంగా. చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 2f2. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2f2. సో ఆ ఇమేజ్ చూస్తూ మనము క్యారెక్టరిస్టిక్స్ గీయాలా. సో మొదటిది వేర్ ఈజ్ ద పొజిషన్, ఎక్కడ ఏర్పడింది చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2f2. సో సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. సిన్స్ ఇట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. సో థర్డ్ వన్, సో ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఫోర్త్ వన్, ఇమేజ్ ఈజ్ సేమ్ యాజ్ ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఏర్పడిందని మనము గుర్తించాలా. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఆన్ 2f1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద 2f2, సేమ్ సైజ్ ఇమేజ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి చెప్పండి ఆబ్జెక్ట్ ని? సో ఆన్ 2f1 తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఈ రెండింటి మధ్య మనము ఆబ్జెక్ట్ ఉంచాలి. సో డ్రా ద డయాగ్రామ్ బిట్వీన్ 2f1 అండ్ f1. సో ఇంతకుముందు మరి యాజువల్ గా వి డ్రా టూ రేస్. A ray parallel to the principal axis goes through F. Next ray, a ray which is incident through O, go undeviated. చూడండి, so where is the two refracted rays are coincided? So here the two refracted rays are coincided. So here is the image formed. గమనించండి, సో ఎక్కడ ఏర్పడింది? వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f2. బియాండ్ 2f2 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బిట్వీన్ 2f1 అండ్ f1 ఏర్పడింది. బిట్వీన్ 2f1 అండ్ f1 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బియాండ్ 2f2 అనేది ఏర్పడిందని గుర్తుంచుకోండి. సో ఇమేజ్ చూస్తూ మనం క్యారెక్టరిస్టిక్స్ రాద్దాం. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? బియాండ్ 2f2. రెండవది, సో రియల్ ఇమేజ్ దట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్, రియల్ ఇమేజ్. థర్డ్, ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. చివరిది, ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. చూడండి, మీరు ఆబ్జెక్ట్ చూడండి ఎంత సైజులో ఉంది, ఇమేజ్ చూడండి ఎంత సైజులో ఉంది. ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ placed between 2f1 and f1, image is formed beyond 2f2. These are the characteristics. The next diagram chudandi, when object is placed on f1. So let's draw an object on f1. So inta mundu cheppinatlu, so we need to draw two rays. A ray parallel to the principal axis,
and a ray incident on O. A ray which is incident parallel to the principal axis, it refracts through F. Another ray which incident through O, it go undeviated. చూడండి, ఈ రెండు రేస్ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడైనా ఖండించుకున్నాయా? నో, దే ఆర్ నాట్ కోయిన్సైడింగ్ అట్ ఎనీవేర్. సో దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. అనంత దూరంలో ఇమేజ్ ఏర్పడుతుందని మనం చెప్తాం. ఇక్కడ గమనించండి, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ F2. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ F1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అని మీరు గుర్తుంచుకోండి. సో దాని యొక్క క్యాషిక్స్ మనం చెప్పాల్సి వచ్చినట్లయితే ఇమేజ్ ఇన్ఫినిటీ వద్ద ఏర్పడుతుంది. సో ఇమేజ్ మనము తెర మీద పట్టుకోవచ్చు. సో ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. సో మూడవది, ఇట్ ఈజ్ ఏ ఎన్లార్జ్ ఇమేజ్. చాలా దూరంగా ఏర్పడుతుంది, పెద్దగా ఏర్పడుతుంది కాబట్టి ఎన్లార్జ్ ఇమేజ్. సో నాలుగవది, ఇట్ ఈజ్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ కాబట్టి ఇది తలకిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. So this is a ray diagram for object when placed on F1. Image is formed at infinity. So these are the cachexes of the image. గుర్తుంచుకోండి. సో ఇక్కడ గమనించండి, చివరి డయాగ్రాము, when object is placed between F1 and O. So let's draw the object. So the object is placed between F1 and O. So we need to draw two rays. A ray which is parallel to the principal axis refracts through F2. A ray which is passing through optic center O, it will go undeviated. చూడండి, ఈ రెండు రేస్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఖండించుకునే అవకాశం ఉందా? నో. సో దే ఆర్ డైవర్జింగ్ రేస్. రెండు కూడా డైవర్జెంట్ రేస్, ఎక్కడా కలుసుకునే అవకాశం లేదు. సో ఇఫ్ దే ఆర్ డైవర్జెంట్, డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ కోయిన్సైడ్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడి నుంచో ఖండించుకొని వస్తాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి వి ఎక్స్టెండ్ ద రేస్ అట్ బ్యాక్ సైడ్లో వారి రేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఈ రేస్ని ఎక్స్టెండ్ చేసి గమనించండి, ఈ రేకు స్ట్రైట్ లైన్ అలాగే ఉండాలా, ఇది కూడా అలాగే. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో మనం రెండు రేస్ని ఎక్స్టెండ్ చేసాము, ఇక్కడ నుంచే రేస్ వస్తున్నాయని అర్థం. ఈ రెండు రేస్ దగ్గర కోయిన్సైడ్ అయిన దగ్గర అక్కడ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. So here is the image formed. So it is a virtual image, enlarged image, erect image. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం రాద్దాము. వెర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? సో ఆబ్జెక్ట్ సైడ్ మన ఇమేజ్ ఫార్మ్ అయిందని రాస్తాం. ఆబ్జెక్ట్ సైడ్. సో ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్. మనం ఎక్కడ తెర మీద ఎక్కడ పట్టుకోము దీన్ని. సో ఇట్ అపియర్స్ ఇన్సైడ్ ద లెన్స్ సైడ్ లోపల కనిపిస్తుంది మనకు. సో వర్చువల్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది ఇమేజ్, ఎరెక్ట్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్. నాలుగవది, ఇది చాలా పెద్దగా ఉంది. ఆబ్జెక్ట్ చూడండి చిన్నగా ఉంది, ఇమేజ్ చాలా పెద్దగా ఉంది. హెన్స్ ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ ఎ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F1 and O in front of the convex lens. Image is formed at the object side. Enlarged image, erect image, virtual image. So these are the ray diagrams. ఈ రే డయాగ్రామ్ గీసినప్పుడు ఖచ్చితంగా మీరు పాయింట్స్ని కొలిచి, స్కేల్తో కొలిచి 3 సెంటీమీటర్లు పెట్టుకొని కొలిచి పాయింట్స్ బిందులు గుర్చుకోవట్లేదు, మీరు చక్కగా డయాగ్రామ్ వస్తుంది. అదేవిధంగా రేస్ గీసినప్పుడు స్కేల్తో ఖచ్చితంగా ప్యారల్గా ఉండేటట్లు, స్ట్రైట్గా ఉండేటట్లు మీరు గీసినట్లయితే రే డయాగ్రామ్స్ తప్పు లేకుండా 100% ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆబ్జెక్ట్ని చూస్తూ అది ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, మీకు సులభంగా వస్తుంది. గమనించండి, డయాగ్రామ్ సంబంధించి 12th Bలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది మీకు. 12th క్వశ్చన్లో 12th Bలో యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ నుంచి మీకు డయాగ్రామ్ వస్తుంది. 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 కూడా చక్కగా నేర్చుకోండి, మీరు సులభంగా చేసేయగలరు. నేను ఈ డయాగ్రామ్ గురించి డీటెయిల్గా చెప్పాను, కానీ సింపుల్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు గీయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఐడియాస్ మాత్రమే నేను ఇస్తాను, గమనించండి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ వచ్చేసి వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ఇట్ గివ్స్ అవుట్ హైడ్రోజన్ గ్యాస్ అని తెలియజేసే డయాగ్రామ్ ఇది. ఇందులో ఫస్ట్ స్టాండ్ గీయండి,
దాని పక్కనే వాటర్ ట్రఫ్ గీయండి. సో స్టాండ్ పక్కన ఒక టెస్ట్ ట్యూబ్, దాని పక్కన డెలివరీ ట్యూబ్. సో డెలివరీ ట్యూబ్ను ట్రఫ్లోనికి, వాటర్ ట్రఫ్లోనికి ఇన్సర్ట్ చేస్తూ గీసేయడము. అక్కడ బబుల్స్ ఎవాల్వ్ అవుతున్నట్లు గీయడం. అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది, అవసరం లేదు, క్యాండిల్ మాత్రం వేసి సరిపోతుంది. మీరు ఆ హ్యాండ్ వేయడానికి తిప్పులు పడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా బబుల్స్ గీయండి, ఒక క్యాండిల్ పెట్టండి ఈ విధంగా. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మెటల్స్ అంటే ఇక్కడ జింక్ HCl యాసిడ్తో చర్య జరిపినప్పుడు ZnCl2 ప్లస్ H2 అనే యొక్క గ్యాస్ రిలీజ్ చేస్తాయి. ఆ గ్యాస్ డెలివరీ గొట్టం ద్వారా వచ్చు ట్రఫ్లో నీటి గుండా బయటకు వస్తుంది. మనం ట్రఫ్లో సోప్ వాటర్ వేసింటాం కనుక అవి బబుల్స్ పైనకి వచ్చేస్తాయి. మనం ఎప్పుడైతే ఆ క్యాండిల్ మనం ఎక్స్పోజ్ చేస్తామో పప్ అనే సౌండ్తో అది బ్లాస్ట్ అవుతుంది. సో ఇది ఎక్స్పెరిమెంట్. సో దీన్ని చాలా సులభంగానే గీసి ఖచ్చితంగా స్కేలు, ఎరేజరు, పెన్సిల్ సహాయంతోనే మీరు గీయడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి మార్కులు వస్తాయి, ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. ఇక చూడండి రెండవ డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రాము when metals reacts with carbonates and bicarbonates, carbon dioxide is releases అనే తెలియజేసే ఇది డయాగ్రామ్ ఇది. ఇక్కడ గమనించండి, ఒక లాంగ్ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం కార్బోనేట్ తీసుకుంటాం, దాంతోపాటు HCl యాడ్ చేస్తాం. ఒక 1 హోల్డ్ రబ్బర్ కార్క్ ఉంది, దాన్ని ఇన్సర్ట్ చేస్తూ ఒక డెలివరీ ట్యూబ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ డెలివరీ ట్యూబ్ కూడా ఇచ్చినప్పుడు మనము కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇక్కడ ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను మనము కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ వాటర్లోనికి పంపించినట్లయితే ఇట్ టర్న్స్ ఇంటూ మిల్కీ వైట్. సో ఇది మనకు డయాగ్రామ్ ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించిన డయాగ్రాము. సో మొట్టమొదటిగా టెస్ట్ ట్యూబ్ వేయండి. ఆ టెస్ట్ ట్యూబ్లో లోపల కార్బోనేట్, సోడియం కార్బోనేట్ ప్లస్ HCl చూపించండి. తర్వాత సింగిల్ హోల్ రబ్బర్ కార్కు, ఒక డెలివరీ ట్యూబ్, మరొక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ తీసుకొని మనం ఇన్సర్ట్ చేసినట్లయితే ఇట్ టర్న్స్ ఇంటూ మిల్కీ వైట్ అని చూపిస్తే సరిపోతుంది. సో మూడవ డయాగ్రాము యాసిడ్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని తెలియజేసే డయాగ్రామ్ ఇది. సో కింద చూడండి, ఒక బీకర్ లాంటిది లేదా వాటర్ ట్రఫ్ లేదా బీకర్ ఉంది. కింద ఒక రబ్బర్ కార్క్ ఉంది. దానిపైన మనము 2 నెయిల్స్ని మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అవి ఎలక్ట్రోడ్స్గా, పాజిటివ్ ఎలక్ట్రోడ్గా, నెగిటివ్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. సో దాని నుంచి మనము ఒక వైర్ని, ఎలక్ట్రిక్ వైర్ని తీసుకుని వెళ్ళి మనం బ్యాటరీ కీ ద్వారా, అమ్మీటర్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వాటర్లోనికి మనం HCl వేసి ఉంటాం కాబట్టి HCl విల్ డిసోసియేట్ టు అయాన్స్కి విడిపోతుంది. H ప్లస్ Cl మైనస్ అయాన్స్గా విడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే దే విల్ యాక్ట్ యాజ్ ఏ కండక్టర్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కండక్టర్ త్రూ విచ్ ఎలక్ట్రిసిటీ పాసెస్. దాని ద్వారా వాటర్ పాస్ అవుతుంది కనుక అక్కడ బల్బ్ వెలుగుతుంది అని మనం చూపిస్తాం. మొట్టమొదటి ట్రఫ్ వేయండి, దాని కింద రబ్బర్ కార్క్ వేయండి, 2 నెయిల్స్ ఇన్సర్ట్ చేయండి, అది వైర్కి కనెక్ట్ చేస్తూ బ్యాటరీ కీ అమ్మీటర్ కనుక గీసినట్లయితే ఈ డయాగ్రామ్ అయిపోతుంది. చివరిగా మనకు వచ్చే డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ ఏదంటే డ్రా ద PS స్కేల్ అని మనకు అడిగే అవకాశం ఉంది. PS స్కేల్ 0 నుంచి 14 అంకెలు దీంట్లో ఉంటాయి. దీన్ని సులభంగానే మనము గీయవచ్చు. చూడండి, సో ఒక స్ట్రైట్ లైన్ వేయడము. సో మనము 0 నుంచి 14 అంటే ఎంత అవుతుంది? 15 బాక్సులు వరుసగా వేసుకోండి. ఈ విధంగా 1 2 3 14 15 ఈ విధంగా వేసుకొని, సో దీనిలో మనము అంకెలు వేసుకుంటాం. 0 1 2 3 13 14. సో ఇక్కడ మనము రాస్తాము. సో 0 నుంచి 6 వరకు ఉండేవి యాసిడ్స్. సో మనం ఇక్కడ అదే వేసేస్తాం. ఇక్కడ 0 నుంచి 6 వరకు యాసిడ్స్ అని. సో 0 to 6 యాసిడ్స్ అని రాస్తాం. సో 7th one వచ్చేసి 7th one ఈజ్ ఏ న్యూట్రల్. pH స్కేల్ కనుక వాల్యూ కనుక 7 ఉంటే దాన్ని మనము న్యూట్రల్ సొల్యూషన్ రాస్తాము. ఇక చివరిది బేసెస్. 8 నుంచి 14 కనుక ఉంటే దాన్ని మనము బేసెస్ అని రాస్తాం. pH values, again acids are divided into 2 types. 0 to 3
strong acids, 4 to 6 pH values, weak acid. So likewise, bases is also divided into two types. From pH value 8 to 10, so weak bases. So pH value 11 to 14 strong bases. ఈ విధంగా యాసిడ్ బేస్ సంబంధించిన 4 డయాగ్రామ్ నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. వీలైతే 12th Aకి సంబంధించి లైట్లో డయాగ్రామ్ గీయండి, లేదా మీకు ఈజీ అనుకుంటే అదే గీయవచ్చు, లేదా ఇంకా మాకు ఈజీ యాసిడ్ బేస్ నుంచే మేము చక్కగా డయాగ్రామ్ గీస్తాం అనుకుంటే దాని గురించి కూడా మీరు గీయొచ్చు. సో ఖచ్చితంగా డయాగ్రామ్ మీద ఫోకస్ చేయడం ద్వారా సులభంగా 4 మార్కులు సాధించే మంచి మార్గం ఉంది. సో ఇంతవరకు మీరు చూసిన విధానాన్ని బట్టి మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నా.